తిక్కులాడు ఎట్లా పోతాందో తింపుకుంటా. ఇక మొన్ననే దుబాయ్ నుంచి అలా వచ్చింది గా ఇంత దింపదానే. అవునే, అదెందుకో ఉన్న పొలంగా ఊడిపడ్డది. పెళ్లి ఎత్తరట్నే అందుకనే వచ్చిందట. అది దుబాయ్ అట్టిగానే ఉందా ఇప్పుడు పెళ్లి చేస్తానికి? అక్కడోడు అక్కడనేనాయే, ఇక్కడోడు ఇక్కడనేనాయే. ఇయ్యాల రేపు అట్ట ఆడితే ఆగుతలేదు, అందంగా ఆడితే ఆగుతుందా అని అమ్మ. అవునే బిడ్డ, చక్కని సుక్క సందుల పక్క అన్నట్టే ఉంది. పక్క వరవడానికి సందేంది గొందేంది, సప్పులు లేకపోతే అయిపోయాయి. అవు పిల్లగా పోషమ్మ బిడ్డవు కదా నువ్వెందుకు ఎడుతున్నావు? అలా సంగతి నేను చెప్తాగు. అమ్మ నేను వాళ్ళని ఏం అనలేదు. నా సందాలు నేను ఫోన్ మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుర్రు, ఘోరంగా నీచంగా. నేను మొత్తం ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా పిల్ల, నువ్వు బాధపడకు. నా కోసం నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నువ్వు బాధపడకు, మంచి పిల్లగాన్ని తెచ్చి నీకు మూడేస్తా. ఈ కాలంలో అట్లాంటి మంచి అబ్బాయిలు ఏడున్నారమ్మా. ఆడిది అనుకున్నంత కాలం ఎంత దండి మొగోడైనా మొక్కల కాడ కూర్చుంటాడు. ఏమో అమ్మా, దేనికైనా అదృష్టం ఉండద్దా? అదృష్టమైంది పిల్ల, చిన్నదానికి పెద్దదానికి లొలి పెట్టుకోకుండా అయిపోయాయి. నిజమే అమ్మా, అలా కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? కన్ను నాదే ఏళ్ళు నాదే ఎట్లా ఓడ్చుకోవాలి అని ఆలోచించే మొగడు దొరుకుతాడు పిల్ల. మంది మాటలు ఇన్నాడు మంటనే పోతాడు. మధు మీ అమ్మ రమ్మంటుంది. సరే అమ్మా, నేను పోయేస్తాను. పో పిల్ల పో, మంచోడే దొరుకుతాడు పో. మంచోడో చెడ్డోడో నా మనసుకు నచ్చినోడైతే చాలమ్మా. 7 లోకాలు ఉన్నా పిల్లగాడు ఎగురుకుంటూ వస్తాడు పో పిల్ల. అమ్మా ఎటో పోతున్నావు, ఇట్రా ముచ్చట పెడదా. ఏడ పందిక్కు లేని అక్క కుక్క కాడి బొక్కని గంకిందట. ఏదో పెద్ద మనిషి వాని నాకు ముచ్చట చెప్పుదామని పిలిస్తే మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు నువ్వు మా మీద పడుతున్నావేంది? ఈడ పని దిక్కులేనో లోవలే ముచ్చట పెట్టడానికి అంటున్నావు, కనబడతలేదా? తోవంటోళ్ళని నచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చూసుకుంటూ ఆటమూటు మాటలు మాట్లాడుతుర్రు. అట్టిగా నిన్ను మందలిస్తుంది కానీ నిన్ను కొంచవోను. నన్నేవాడు కొంటవాడు గాని నాతృపాలు నిన్ను కొంటవకుండా చూసుకో. నీ అవ్వ అట్టిగా ముసల్లాన్ని గెలిపి నీ అవ్వ సాగుదలకు వచ్చిన గవేం మాటలే. అబ్బో మొగోడు మంచోడు అయితే మొలతాడు మంచిది అవుతుందా? అమ్మ ముసల్ది మిండల్ నేరి మండకు పెడుతుంది గానే. నువ్వు ఆగే బిడ్డ, ఏంది ఆగులేక తిన్నట్టు మమ్మల్ని ఎరక తింటున్నావు? మరి ఆ పొలాన్ని మిమ్మల్ని ఏమన్నదే? దాంతో అందానా మా తవ్వంటి పోతే మీరు ఎన్ని మాటలు అన్నారు? మీకోసాలు మందికోసాలే సాబత్త మొఖం దానా సాట్ల బియ్యం పోసి మొక్కు పిత్త బిడ్డ ఏమనుకుంటుర్రు? ఓ ముసల్దానికి ఎంత కండ కావరమే, దీని సంగతి చూడాలా? దీని సంగతి కాదే, ఆ తిక్కులాడి సంగతి చెప్పాలి. అదే తిట్టిపిచ్చింది, దాని సంగతి చూడపోతే నేను ఆవుతానే కాదు. అవునే ఖచ్చితంగా చూడాలి దాని సంగతి. వాళ్ళ అమ్మకున్నట్టే దీనికి పొగరు. దించుదామే, దాని అమ్మ పవర్ దించుదాం, దాని పవర్ దించుదాం. అక్క ఇక్కడ మధుశ్రీ వాళ్ళు ఎక్కడ? ఎందుకు తమ్ముడు, ఏమన్నా పని మీద పోతున్నావా? ఆ అమ్మాయిని చూడడానికి వస్తున్నా. పెళ్లి చేసుకుంటుందా? పెళ్లి చెప్తా దాని సంగతి. అయ్యో పోయి గదే దొరికిందా బిడ్డ నీకు? నీకు గా పిల్లనే కావన్నా? ఎందుకు ఈ అమ్మ అట్లా మాట్లాడుతుంది? ఏందమ్మా అట్లా అంటున్నావు? మా ఊరు పిల్లనేనే, మాకు తెలియదా తమ్ముడు? దాని వేసాలు దాని అమ్మేసాలు తట్టుకోలేకనే అలా అయ్యో దాని పెండు. మీరు ఎవరు అనుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నారమ్మా? ఆ పిల్ల గురించే బిడ్డ, ఈ ఊళ్ళో ఆ పిల్ల గురించి ఫోన్ చేయని మొగోడలేడు. అందరి కళ్ళు దాని విన్నే ఉంటాయి, బెల్లం మీ నీగల లెక్క. అది దుబాయ్ లా దునికి వచ్చింది, దానికి ఏమన్నా అట్ట ఆదుపా. ఎందుకు వీళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? అసలు ఏంటిది? అయినా మాకెందుకు పోక, ముందటి పోతే 3 ఇల్లు ఆళ్ళదే. వారం అవుతుంది వచ్చిన సుందర్లే ఆడోడు ఈడోడు అత్తునే ఉన్నాడు. అందులో నువ్వొక్కని అనుకున్న తమ్ముడు. వీళ్ళు చెప్పినట్టు ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత బేడా, లేక వీళ్ళే ఏమైనా ఎక్కించి చెప్తురా? నాకైతే వీళ్ళ మాటలు నమ్మబుద్ధి అయితే లేదు. కానీ ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమైతే అమ్మో, ఇదేదో తననే అడిగి తెలుసుకుంటా.
మధు నిన్ను చూస్తానికి వెళ్ళి పెళ్లి వాళ్ళు వస్తాను బిడ్డ. అమ్మ ఇప్పుడే పెళ్ళెందుకే, కొన్ని రోజులు ఆగమని చెప్పినా కదనే. ఇప్పటికే ఊళ్ళో నలుగురు నాలుగు తీర్ల మాట్లాడుకోవట్రు బిడ్డ. మీ నాన్నే ఉంటే ఎన్ని రోజులైనా ఏం కాకపోవు. మొగలు లేని సంసారం, మనకు మొగ దిక్కు లేకపోయే. నువ్వు బాధపడకమ్మా, నీ సంతోషమే నాకు ముఖ్యం. నీకోసం నేను ఏమైనా చేస్తా. ఆగు, పెళ్లి వాళ్ళు వస్తానట్టుంది బిడ్డ. నువ్వు ఇంట్లో పోయి తయారు కాపో. సరే అమ్మా. ఇప్పుడే వస్తాను రా. రాండి రా. నమస్కారం. రాండి రా. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎవరిని అడిగినా గీనే గీనే అన్నారు. మీ ఇల్లు బాగానే లోపలికి ఉంది కదా. అయ్యో మీరు కొత్తగా వస్తాను కదా, అందుకే మా ఇల్లు లోపలికి అనిపిస్తాను. కాలు కట్టుకునేరా. మాకే గింత సమయం పట్టింది దొరకడానికి, ఇక మా కొడుకు ఎంత సమయం పడుతుందో. ఎవరన్నా ఎదురుగా తోలుతా పాత నేను. ఇంట్లోకి పా. నవీను, ఇగో గిట్ల మీ బావ తండ్రికి తీసుకురా పోపి. సరే అమ్మ తీసుకొస్తా. ఎందుకు తీయక్క, వాడే వస్తాడు. కూర్చోండి, మంచి నేను చెప్తా. అమ్మ మాధు, తయారైనావా బిడ్డ? అవుతున్నానే. ఇవో చెప్పిన ఛాయ్ పెట్టు బిడ్డ వాళ్ళకు. నేను పోయి ఇక లచ్చక్కను గా ఎల్లక్కకు మల్లక్కకు చెప్పిన వాళ్ళని రమ్మంట. ఇక చంద్రన్నకు నువ్వు రాజన్నకు కూడా చెప్పిన వాళ్ళని రమ్మంట బిడ్డ. సరే పో, రమ్మని పో. ఏమండి, అమ్మాయిని ఫోటోలో చూస్తే చాలా లక్షణంగా ఉంది కదా అండి. తినబోయే ముందు రుచి ఎందుకే, వీడికి ఆత్రవి కదా, ఆతృత ఎందుకు, కొంచెం సేపు ఆగలేవు. ఎందుకంటే నియాసుడు ఒక్కటి 7 ఊళ్ళ ఆతృతకి 6 ఊళ్ళ అగడు పడ్డట్టు చేసిందట. అయ్యో, ఎత్తిపోసే చెత్త ఏడవుతలేదు అన్నట్టు నువ్వు కూడా ఏడవుతలేవు కదా. మరి లేకపోతే అంటే ఏడికైనా నీ ఇదే ఆగమా? అయ్యా తండ్రి, నీకో దండం. నీకు ఎప్పుడు నా బుద్ధి తక్కువ. నీకు అదొకటి ఉందా అని అసలు. మంచిగా తీసుకో. మొన్ననే మా అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చిందన్న. పని అని ఆన్నే ఉంటుంది నౌకరని. ఇక పెళ్లి చేస్తామని రమ్మన్నా. మావోడు మా చెప్పిండు, ఇక ఎదిగిన పిల్లను దేశంగా దేశం పంపిస్తారా? పంపిస్తే తప్పేముంది. ఇవాళ రేపు అందరు అమ్మాయిలు నువ్వు జాబ్ చేస్తలేరా? మన బుద్ధి మన దగ్గర మంచి గుట్ట అయిపోయాయి. మందితోటి మనకేం అవసరం? అయ్యో, నీ కోడల్ని నేను ఇప్పుడు ఏమన్నా అని నా మీద కురికి రావాడితివి. మొత్తానికి అవుతనే లేవు కదా. నా కోడల్ని టూకుంటున్నా అనుకుంటున్నావా? రాది కూర్చో. కూర్చో లచ్చక్క, కూర్చోండి. బల్ల మీద కూర్చో. మధు, మధు, చాయ్ పట్టుకరా బిడ్డ. ఏమైందిరా, ఇంత లేట్ అయింది? మొత్తం రమ్మని చెప్తే తింటావా నువ్వు? అమ్మో, అమ్మ వాళ్ళతో వస్తే ఆ మాటలకి అటే పోయేటోళ్ళం. రాందే నయమైంది. ఏమైందిరా? అమ్మ వెళ్తుంటే ఏమో అటు ఇటు చూస్తున్నాయిందిరా. అరే పవను, ఏమైందిరా? నీకు ఇక్కడ వెళ్తే గటేటో చూడబడుతుంది. ఏం లేదమ్మా, అడ్రస్ అడుక్కుంటూ వచ్చేవారికి లేట్ అయింది. అంతేనా, లేక మీ అమ్మ ఊరుకు భయపడ్డావా? ఇక మీరు ఆపుతారా? నాన్న, ఇక్కడ కూడా మీ లొల్లేనా? ఇదేమన్నా పరాయిల్లారా? నా కోడలిలే కదా. అప్పుడే కూడదని ఫిక్స్ కాకు, ఇంకా నేను చూడలేదు. నా కోడలి కేంద్ర లక్షణంగా ఉంది. అయినా కానీ ఫోటో చూసి వచ్చినాం కదా మనం. ఫోటోలో అందంగానే ఉంటది, కానీ లోపల ఉన్న గుణం ఎట్లాంటిది తెలియదు కదా నాన్న. అబ్బా, మీ లొల్ల ఆపురిరా. ఇవరిదాకా నన్ను అన్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు మొదలు పెట్టిరా. అబ్బా, నా కోడలు లక్షణంగా ఉందిరా. అమ్మా, నేను అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి. పెళ్లి కాకముందే తల్లి చేత ఏంది ఏవో పక్కకు రమ్మని పడుతుంది. మధు, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఏంటది అడుగు. నువ్వెవరైనా ప్రేమిస్తున్నావా? నేనే ప్రాణంగా బ్రతుకుతున్నా, మా అమ్మని తప్ప
నేను ఎవరిని ప్రేమించట్లేదు. ఇలా అడుగుతున్నానని తప్పుగా ఏమనుకోకండి. అయ్యో అదేం లేదు, మీరు ఏది అడగాలనుకుంటున్నారో అది అడగండి, పర్లేదు. మీ అడ్రస్ అడిగినందుకే కొందరు ఊర్లో తప్పుగా మాట్లాడారు. అయ్యో సారీ, బాధపడకండి. వాళ్ళు అట్లా ఎందుకు అన్నారని తెలుసుకోవడానికి మిమ్మల్ని అడిగిన. మా నాన్న వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి మా అమ్మే అన్నీ తానే మమ్మల్ని పెంచింది, ఎన్నో అవమానాలు భరించింది. అలాంటి మా అమ్మ తలదించుకునే పని నేను ఎన్నడూ చేయలేను. మీరు చూస్తేనేమో ఇంత మంచిగా ఉన్నారు, వాళ్ళేమో మీ గురించి అంత చెడుగా మాట్లాడుకుంటారు. ఏది నమ్మల్లో అర్థం కావట్లేదు. సరే అండి, నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీకు నమ్మకం లేకపోతే వదిలేయండి, మా అమ్మకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. అలా కాదండి, మా ఇంట్లో నేను ఒక్కనే కొడుకుని. మీ గురించి నాతో చెప్పినట్టు మా అమ్మ నాన్నలకు చెప్తే వాళ్ళు తట్టుకోరండి. సరే అండి, నిందను నిజమని నమ్మితే నీడలా కనిపిస్తుంది. ఆ నీడను తరిమి కొట్టే వెలుతురులా నా కోసం వస్తే బాగుండు. హలో ఆగండి. అరే ఇంకా పిల్లేంద్రా ఏడ్చుకుంటే ఇంట్లోకి పోతుంది. అంటే మనవచ్చు అందుకే కదేరా అసలు వాళ్ళిద్దరు పోయి ముచ్చట్లు పెట్టుడే కీడైపోయింది అలా. ఏమైందిరా? ఏమన్నావు? ఏడ్చుకుంటూ పోతుంది లోపలికి. మాకు కొన్ని అభిప్రాయాలు కలవట్లేదమ్మా, మనం వెళ్దాంపా. పిచ్చి పట్టిందా అర నీకు? అందరికీ అన్ని అభిప్రాయాలు కలుస్తాయా? ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని పోవాలి. మీ నాన్న నేను సంతోషంగా లేమా? అదేం లేదమ్మా, నాకు కొంచెం టైం పడుతుంది, నేను వెళ్తున్నా. మీరు అత్తే రాక లేకపోతే లేదు. అరే పవన్ ఆగురా, అరే పవన్ ఆగురా, ఆగురా, అరే ఏంటి? వదిన, మేము మళ్ళీ కలుస్తాం, నువ్వేం బాధపడకు. మధుశ్రీ మా కోడలే, సరేనా? ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతానవే? పిల్లగాడు ఏమన్నాడు? అమ్మకి జరిగింది చెప్తే తట్టుకోలేదు. ఏం లేదమ్మా, ఆయన కొంచెం టైం కావాలంట. నువ్వేదో దాస్తానో బిడ్డ, నాకు నిజం చెప్పు. ఏం లేదన్నానా? ఎందుకు కోరిస్తున్నావు నన్ను? చేతులకు వచ్చిన సంబంధం బోడగొట్టబడుతుంది కదనే, అంతనీ అయ్యే తీరే మొండితనం. అమ్మా అమ్మా, ఈ విషయం తెలుసానా నీకు? తెలియదు. ఏం ముచ్చట్నే బాగా గిరితం గురికొస్తానే. పెళ్లి కొడుకు దాన్ని అద్దాన్ని పీకిండాటనే. మంచిగా అయిందే, మన జోలికి వస్తుందా అది? అత్తమ్మా, ఓ అత్తమ్మా ఉన్నావా? చూసిన వాయే అచ్చినోడు దాన్ని చూసి అటే మరి పీకిండట. అవునమ్మా, ఊళ్ళందరికి ఇదే ముచ్చట చెప్పుకుంటారు. ఆయనకి ఇది నోళ్ళు మెచ్చుతారే. ఇక ఆపుతారా? ఏమొస్తుంది మీకు? నన్ను ఇంతలా ఏడిపిస్తున్నారు. నేనేం ద్రోహం చేసిన? నా మీద ఎందుకు ఇంత పగబట్టిరు? అగో, మేమేమంటున్నావే నిన్ను? మేమేమంటలేము. నాకు తెలుసు తనకు నా గురించి తప్పుగా చెప్పింది మీరే అని. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మేమేమనలే నిన్ను. మేమేం చెప్పలే మీ ఆయన, మాకు తెలియదు. అమ్మా, మీరు చేసిన ఈ పని వల్ల నా జీవితం మీద పడ్డ మచ్చరే మీ ఇంట్లో ఎవరికైనా పడితే ఎట్లుంటది? అప్పుడు తెలుస్తుంది నేను ఎంత అనుభవిస్తున్నానో ఈరోజు. ఇంకెప్పుడు ఎడిటర్ల మీద ఇట్లాంటి నిందలు వేయకుర్రి. చూసినవా అది ఎట్లా ఎగురుతుందో? మనం ఏమన్నావే దాన్ని? మనం ఏం తప్పు మాట్లాడినాం? అది సపరేట్గా ఓన్న ఈ ఖర్చులు పెట్టుకొని పోతాంది. సారీ మధు, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. అమ్మా నేను మధుశ్రీ ఇంటికి పోతాను. అది మంచిది కాదు బిడ్డ, దాన్ని ఇంటికోవద్దు. ఎందుకు మంచిది కాదు? కాలేజీలో అక్కనే ఫీజు కట్టిందట మాకు. నాన్నకి డబ్బులు లేకపోతే దుబాయ్లో అక్కనే ఇచ్చిందట. తెలుసా నీకు? తెలుసా? కుసలానా? చూసింది రానే ఆ పిల్ల మంచితానా? అవుతావా? బాగా ముచ్చట్లు పెడుతుర్రు, అట్టిగా ఆడిపోసుకుంటుర్రు. ఆ పిల్ల నాకేం చెప్పలేదే. ఏమో చెప్పిర్రు అని చూడొచ్చిన పిల్లగాన్ని అటే మర్ర కొడుతుంది. మీరేమన్నా మనుషులేనా? చూడొచ్చిన పిల్లగాన్ని మర్ర కొడుతుంది. మీ బతుకులు పాడుగా, మీ ముఖాలు చూసిన జట్ట. అవునే అమ్మా, మనకు తెలియకుండానే పెద్ద తప్పి చేసిన. అవునా బిడ్డ, నా కొడుకు జీవితం నిలబెట్టిందాన్ని దాని జీవితమే లేకుండా చెప్తాం కానీ బిడ్డ. ఇప్పుడే వెళ్ళి మన తప్పును సరిదిద్దుకుందాం. పాయమ్మ, పాయ బిడ్డ.
మళ్ళీ ఎవరైనా ఏదైనా చెప్తే వదిలేసి వెళ్ళిపోవుగా. ఎవరెన్ని చెప్పినా నా మదేంటో నాకు తెలుసు. ఎవరిని నేను నమ్మను. నేను మా అమ్మలో చూసుకుంటాను. ఆ ఒక్క మాట చాలు పవన్. హాయ్, హలో, నమస్తే. నేను మీ మధుశ్రీ తెలంగాణ. సో మీ అందరి సపోర్ట్తో అయితే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మేము తీసిన ఫస్ట్ షార్ట్ ఫిలిం అయితే మీ ముందుకు రాబోతుంది. సో మీ అందరి ఆదరణ నాకు ఉండాలి. సో ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మధుశ్రీ తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఆయన సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.